హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుమారమ్స్ ప్రాపర్టీస్. మరి ఒక డూప్లెక్స్ హౌస్ తీసుకొని వచ్చాను. 133 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది మంచి ప్రాపర్టీ, బ్యూటిఫుల్ హౌస్ అండి. వెలివేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ చూసుకోండి ఏ విధంగా ఉందో. 133 స్క్వేర్ యార్డ్స్లో వెలివేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ చూసుకున్నారు. 2 హౌసెస్ అనేది అవైలబిలిటీ ఉంది మనకు. ప్రాపర్టీ అయితే గుడ్ క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. బిల్డింగ్స్ మంచి రెసిడెన్షియల్ ఏరియా, చాలా క్వాలిటీ అయితే గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేశారు. అండ్ మంచి హెచ్ఎండి లేఅవుట్ అండి. మెయిన్ రోడ్ నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్లో ప్రాపర్టీ ఉంటుంది. ఇది వచ్చేసి ర్యాంప్ ఏరియా. మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఒక ఈజీగా ఇన్నోవా కానీ ఫార్చునర్ ఈజీగా వచ్చేస్తుంది కార్ పార్కింగ్ స్పేస్లో. సీలింగ్ డిజైన్ చూసుకోండి, ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కార్ పార్కింగ్లో. ఇది వచ్చేసి మెయిన్ డోర్కి టైల్స్ అనేది వైట్ కలర్ టైల్స్ వేసారు చూసుకోండి. ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా, ఇక్కడ గమనిస్తే మాత్రం ఇక్కడ ఒక సెట్ బ్యాక్ ఏరియా. ఇల్లు చుట్టూ తిరగడానికి అనేది స్పేస్ అనేది ఈజీగా వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా. హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి, కింద టైల్స్ చూసుకోవచ్చు. మంచి ప్రైమ్లో ఒకటి ఉన్నది. 25-50 డైమెన్షన్స్ ఉన్న ప్రాపర్టీ. 130 స్క్వేర్ యార్డ్స్లో ఈ ప్రాపర్టీ వచ్చేసింది. 133 స్క్వేర్ యార్డ్స్లో ఇట్లా మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి సేమ్ ప్యాటర్న్లో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. కింద సెల్ఫ్ చూసుకోవచ్చు, అక్కడ విండో చూసుకోండి. కింద గమనిస్తే టైల్స్ వచ్చింది. అండ్ అటాచ్ వాష్రూమ్. ఇదంతా హాల్ ఏరియా అండి. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ స్పేస్ వస్తుంది విత్ క్లాసిక్. ఇట్లా మనకు ఇది హాల్ డిజైన్స్ అనేది చూసుకోవచ్చు విత్ ఆల్ లైట్స్ ఇట్లా ఇచ్చారు మనకు ఫెసిలిటీస్. ఏం ఇమ్యూనిటీ ఏం లేకుండా మనకు ఓన్లీ ఫ్యాన్స్ అనేది ఫిట్ చేసుకొని వచ్చేసి మంచిగా ప్రాపర్టీ గ్రోపేషన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఏరియా ప్లస్ డైనింగ్ స్పేస్. ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి. ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా. కిచెన్లో సెల్స్ చూసుకోవచ్చు, కింద స్పేస్ అనేది చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి మనకు కిచెన్లో టైల్స్ ఏ విధంగా చూసుకున్నారు కదా. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు సెట్ బ్యాక్ ఇట్లా మంచిగా వచ్చింది. ఇక్కడ బోరు. అండ్ ఇది వచ్చేసి సంప్, అక్కడ వచ్చేసి వాష్ ఏరియా. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా వస్తుంది. మంచి హైట్ అండి. ఈ ప్రాపర్టీకి మాత్రం హైట్లో కట్టారు, ఎందుకంటే ఫ్యూచర్లో ఏమి ఇబ్బంది పడకుండా అని చెప్పేసి హైట్లో ఉంచారు. ఇది చూసుకోండి ఏ విధంగా ఉందో. ఈ విధంగా అనేది ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్లో హాల్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇదంతా స్టెప్స్ ఏరియా. స్టెప్స్లో బ్లాక్ కలర్ గ్రానైట్ వేశారు. సిట్టింగ్ ఏరియా చూసుకోండి ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి మొత్తం సిట్టింగ్ ఏరియా అండి. అంతా సిట్టింగ్ ఏరియా. ఇక్కడ గమనిస్తే మనకు పూజ రూమ్ స్పేస్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి, అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు, విండో చూసుకోవచ్చు. అలాగే కింద గమనిస్తే మాత్రం మనకు టైల్స్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో గిట్ట మనకు టీవీ యూనిట్ స్పేస్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ స్పేస్ అండ్ అటాచ్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి బాల్కనీ స్పేస్. వెస్ట్ ఫేస్ కాబట్టి 2 బాల్కనీస్ వస్తాయండి. వెస్ట్ ఫేస్ ప్రాపర్టీ కాబట్టి మనకు 2 బాల్కనీస్ వస్తాయి. ఇదంతా సిట్టింగ్ ఏరియా చూసుకున్నారు కదా. మొత్తం స్టీల్ రైలింగ్ తోటి గ్లాస్ ఇట్లా ఫినిషింగ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. రెడీ టు ఆక్యుపై. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రం ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ మనకు అన్ని లైట్స్తో సహా ఫెసిలిటీస్ తోటి ఇమ్యూనిటీస్ తోటి ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి, అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు, విండోస్ చూసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే ఇక్కడ టైల్స్ చూసుకోవచ్చు. అండ్ అటాచ్ వాష్రూమ్ కూడా చాలా స్పేస్ వచ్చేసింది. మీకు లైట్స్ వేసి వాష్రూమ్ చూసుకోండి. ఇది వచ్చేసి వాష్రూమ్ స్పేస్. అండ్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది మనకు మెయిన్లో ఇది ఫాల్ సీలింగ్ అండి. బాల్కనీ స్పేస్. బాల్కనీలో టైల్స్ చూసుకోండి, బాల్కనీ టైల్స్. ఈ కింద ఫ్లోర్ టైల్స్ చూసుకోండి. ఇది వచ్చేసి బాల్కనీ స్పేస్ ఏరియా. చాలా క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి. మంచిగా 30 ఫీట్ రోడ్స్ తోటి హెచ్ఎండి లేఅవుట్ ప్రాపర్టీ.
130 స్క్వేర్ యార్డ్స్ 2550 డైమెన్షన్ తోటి 2300 SFT తోటి ఉన్నది ప్రాపర్టీ. మనకు 88 lakhs, ఓన్లీ 88 lakhs మాత్రమే. స్లైట్లీగా నెగోషియేషన్ ఉంటుంది ప్రైస్. ఆల్రెడీ ఇది తక్కువ బడ్జెట్, దీంట్లో ఇంకా తక్కువ ఇట్లా చేస్తున్నారు ప్రాపర్టీ. ఇట్లా వీడియో నచ్చింది అనుకుంటున్నాను, రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో. ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే మాత్రం కింద కాల్ చేయొచ్చు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్.